సో లాస్ట్ టాపిక్లో కాంపోనెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ క్రియేట్ చేసిన కాంపోనెంట్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన ప్రాజెక్ట్లో CSS ఎలా యాడ్ చేయాలి అండ్ CSS ఫైల్స్ అండ్ మాడ్యూల్స్ ఏంటి అండ్ CSSని మన ప్రాజెక్ట్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అండ్ నెక్స్ట్ పాయింట్లో CSS ఫ్రేమ్వర్క్స్ అంటే మన రియాక్ట్లో CSS పరంగా కొన్ని ఫ్రేమ్వర్క్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అవేంటో కూడా చూద్దాం. వాటితో పాటు ఇన్కేస్ మీకు CSS అస్సలు రాకపోతే ChatGPT ద్వారా మనం CSS ఎలా నేర్చుకోవచ్చు అండ్ అనుకున్న ఎలిమెంట్స్ని ChatGPT హెల్ప్తో ఎలా స్టైలింగ్ చేయొచ్చు అనేది కూడా ఈ టాపిక్లో చూద్దాం. అండ్ లాస్ట్ వీడియో కాంపోనెంట్స్లో మనం ప్రాజెక్ట్ని ఎలా రన్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు ఒకసారి నేను ప్రాజెక్ట్ని టర్మినేట్ చేసి అంటే మన రన్ అవుతున్న ప్రాజెక్ట్ని క్లోజ్ చేయడం కూడా అంటే స్టాప్ చేయడం కూడా చూపిస్తాను. ఇప్పుడు మన డెవలప్మెంట్ సర్వర్ లోకల్ హోస్ట్ 3000లో రన్ అవుతుంది కదా. దీన్ని స్టాప్ చేయాలంటే మనం వాడాల్సింది Ctrl+C. ఈ కమాండ్ హిట్ చేస్తే మనకు ఒక మెసేజ్ అడుగుతుంది టర్మినేట్ బ్యాచ్ జాబ్ అని. మనం Y అని టైప్ చేసి హిట్ చేస్తే ఇక్కడ మన ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు టర్మినేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు రిఫ్రెష్ చేసినా సరే మనకి మన అవుట్పుట్ అనేది కనిపించదు. సో ఈ విధంగా మనం మన రన్నింగ్ ప్రాజెక్ట్ని టర్మినేట్ చేయొచ్చు అంటే స్టాప్ చేయొచ్చు. సో మళ్ళీ ఒకసారి నేను మన ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తాను. మన ప్రాజెక్ట్ పేరు మై ఫస్ట్ రియాక్ట్. ఇక్కడ అడ్రస్ బార్లో నేను CMD అని హిట్ చేసి ఇక్కడ టెర్మినల్ ఓపెన్ అయిన తర్వాత npm start అని ఒక కమాండ్ ఇచ్చి ఎంటర్ హిట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ మన లోకల్ డెవలప్మెంట్ సర్వర్ అని స్టార్ట్ అయ్యి మన ప్రాజెక్ట్ లోకల్ హోస్ట్ 3000లో రన్ అవుతుంది. సో ఇప్పుడు మనం CSS ఎలా అప్లై చేయొచ్చు చూద్దాం. రియాక్ట్ మనకి క్రియేట్ చేసి ఇచ్చిన సోర్స్ ఫోల్డర్ అంటే SRC ఫోల్డర్ లోపల ఇక్కడ app.css అని ఒక ఫైల్ ఉంది. ఈ ఫైల్ ఓపెన్ చేస్తే రియాక్ట్ ల్యాండింగ్ పేజ్కి కావాల్సిన CSS అంతా ఇక్కడ మనకి ప్రజెంట్ అయి ఉంది. సో దీన్ని నేను ఇప్పుడు సెలెక్ట్ చేసి డిలీట్ చేసేస్తాను. డిలీట్ చేసి సేవ్ చేశాను. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను బాడీ అని తీసుకొని ఒక బార్డర్ ఇచ్చాను. బార్డర్ ఇచ్చి 5 పిక్సెల్ సాలిడ్ రెడ్ సేవ్ చేశాను. అవుట్పుట్కి వెళ్తే చూడండి మన బాడీ మొత్తానికి ఒక రెడ్ బార్డర్ అనేది యాడ్ అయ్యింది. అండ్ ఇప్పుడు మనం కొత్తగా ఒక CSS ఫైల్ క్రియేట్ చేసి మన ప్రాజెక్ట్లో ఎలా యాడ్ చేయొచ్చో చూపిస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోర్స్ ఫోల్డర్లో ఒక CSS ఫైల్ క్రియేట్ చేద్దాం. దానికి ఈ CSS ఫైల్కి నేను శాంపుల్ అని ఒక పేరు పెట్టాను, sample.css. ఇప్పుడు ఒక CSS ఫైల్ క్రియేట్ అయింది. దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. జనరల్గా మనం జావాస్క్రిప్ట్ ఫైల్స్ అంటే మనం కాంపోనెంట్స్ క్రియేట్ చేసేటప్పుడు దాన్ని ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అని చెప్పి ఆ ఫంక్షన్ పేరు అంటే ఆ కాంపోనెంట్ పేరు రాసి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. CSS ఫైల్స్కి అలాంటి అవసరం ఏమీ లేదు. డైరెక్ట్గా మనం స్టైలింగ్ అనేది CSS ఫైల్లో రాసి ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు మాత్రం ఈ CSS ఫైల్ అనేది మనకి ఏ కాంపోనెంట్లో కావాలో ఆ కాంపోనెంట్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ ఇంపోర్ట్ చేసుకున్న ప్రాసెస్ కూడా సేమే. మన కాంపోనెంట్ టాప్ లెవెల్లో ఇంపోర్ట్ అనే కీవర్డ్ తీసుకొని ఇక్కడ పాత్తో పాటు మన CSS ఫైల్ పేరు డాట్ అండ్ స్లాష్. ఈ డాట్ స్లాష్ ఏంటంటే మనం ఒక స్టెప్ బయటకు వచ్చాం అంటే యాప్.js నుంచి బయటకు వచ్చి ఇప్పుడు మన ఫైల్ పేరు ఏంటి sample.css కాబట్టి sample.css అని రాయాలి. ఇప్పుడు మన CSS ఫైల్ అనేది మనకు కావాల్సిన కాంపోనెంట్లో ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇక్కడ మన CSS ఫైల్ లోపల రాసిన స్టైలింగ్ ఇప్పుడు ఈ కాంపోనెంట్ ద్వారా అంటే మెయిన్ కాంపోనెంట్ ఇక్కడ యాప్ కాబట్టి ఈ CSS ఫైల్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫైల్ లోపల నేను స్టైలింగ్ రాసిందంతా కూడా మన ప్రాజెక్ట్కి అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాప్ కాంపోనెంట్లో నేను ఒక h1 ట్యాగ్ తీసుకొని దిస్ ఈజ్ శాంపుల్ CSS ఫైల్ అని రాశాను. ఓకే, సేవ్ చేసి ఇప్పుడు ఈ ఎలిమెంట్కి నేను CSSలో స్టైలింగ్ ఇస్తాను. శాంపుల్ ఫైల్లోకి వచ్చి h1 ట్యాగ్ని టార్గెట్ చేసి ఇక్కడ కలర్ రెడ్ అని రాశాను. సేవ్ చేస్తే అవుట్పుట్కి వెళ్ళి చూడండి దిస్ ఈజ్ శాంపుల్ ఫైల్ అని అవుట్పుట్ వచ్చి రెడ్ కలర్లోకి మనకు వచ్చింది. దీంతో పాటు మీరు ఒకటి గమనించాలి, ఈ హలో వరల్డ్ కూడా మనకి రెడ్ కలర్లోకి మారిపోయింది. ఎందుకు అంటే ఇక్కడ మనం h1 ట్యాగ్ని టార్గెట్ చేసాం. అంటే మన అప్లికేషన్లో ఎక్కడెక్కడైతే h1 ట్యాగ్స్ ఉంటాయో అవన్నీ కూడా టార్గెట్ అయ్యి వాటి కలర్ అనేది రెడ్లోకి మారిపోయింది. ఓకే, అండ్ ఇన్ కేస్ మీకు ఇక్కడ ఈ రెడ్ కాకుండా గ్రీన్ ఇచ్చాను అనుకోండి, సేవ్ చేస్తే చూడండి అవుట్పుట్లో ఇప్పుడు అన్నీ గ్రీన్ కలర్లోకి మారినాయి. ఇన్ కేస్ మీకు ఈ స్టైలింగ్ అర్థం కావట్లేదు, స్టైలింగ్ CSS మనకు రాయటం రాదు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఆల్రెడీ మీకు ChatGPT ఐడియా ఉండే ఉంటుంది. ఇన్ కేస్ ChatGPT మీకు తెలియకపోతే గూగుల్ చేసి ChatGPT అని టైప్ చేయండి. ఇంట్రడ్యూసింగ్ ChatGPT అని వస్తుంది. ఇది క్లిక్ చేస్తే
ఈ వెబ్సైట్ లోపల మీ డీటెయిల్ మీ ఈమెయిల్ ఐడితోని లాగిన్ అవ్వచ్చు, లేదా మీ ఫోన్ నెంబర్తో కూడా లాగిన్ అవ్వచ్చు. బెటర్ మీ ఫోన్ నెంబర్ ఆర్ వాట్సాప్ నెంబర్తో సైన్ అప్ అవ్వండి. సో మీకు ఈ ChatGPT అకౌంట్ ఉంటే మీకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ ChatGPTలో నా కోడ్ పేస్ట్ చేసి ఇక్కడ నేను అప్లై స్టైలింగ్ టు ద కోడ్ ఇన్ CSS అని రాసి హిట్ చేస్తే ఈ ఎలిమెంట్కి మనకి ChatGPTలో CSS అప్లై చేయడానికి కావాల్సిన కోడ్ అనేది ChatGPT మనకి రిటర్న్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ H1 ట్యాగ్ని టార్గెట్ చేసి ChatGPT మనకి సింపుల్గా ఒక కోడ్ అనేది రిటర్న్ చేసింది. సో ఇప్పుడు ఈ కోడ్ని కాపీ చేసుకొని నేను ఇక్కడ మన CSS ఫైల్ శాంపుల్ CSS కాబట్టి ఇక్కడ శాంపుల్ CSS ఫైల్లోకి వచ్చి ఇక్కడ నేను ఇది పేస్ట్ చేసి సేవ్ చేశాను. ఇప్పుడు చూడండి, మన అవుట్పుట్ అనేది ఇంతకుముందు మన ఎలిమెంట్ గ్రీన్ కలర్ అప్లై చేసాం, ఇప్పుడు బ్లూ కలర్లోకి మారుతుంది. అండ్ చూడండి, మన అవుట్పుట్లో H1కి సంబంధించిన కంటెంట్ అంతా మనకు బ్లూ కలర్లోకి మారి సెంటర్లోకి వచ్చింది. ఇప్పుడు CSSలో ఫ్రేమ్ వర్క్స్ ఏమున్నాయో కూడా చూద్దాం. ఈ ఫ్రేమ్ వర్క్స్ అంటే మనకు CSS అంతగా రాకపోయినా, లేదు అంటే ప్రొఫెషనల్గా మనం మన కాంపోనెంట్స్ని డిజైన్ చేయాలన్నా ఈ ఫ్రేమ్ వర్క్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. వీటిలో మనకి CSS ఫ్రేమ్ వర్క్స్లో ఉన్నవి మెయిన్గా ఈ మెటీరియల్ UI, అలాగే చక్ర UI, తర్వాత రియాక్ట్ బూట్స్ట్రాప్, వీటితో పాటు ఈ ప్రైమ్ రియాక్ట్ అనే ఒక CSS ఫ్రేమ్వర్క్. ఈ ఫ్రేమ్వర్క్స్ మనకు బాగా హెల్ప్ అవుతాయి. ఈ ఫ్రేమ్వర్క్స్ ద్వారా మనం స్టైలింగ్ అనేది మన కాంపోనెంట్స్కి రియాక్ట్లో చాలా ఈజీగా చేయొచ్చు. మీరేం వరీ అవసరం పని లేదు. మనం ఈ రియాక్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను ఈ ప్రైమ్ రియాక్ట్ అండ్ మెటీరియల్ UI కూడా ప్లాన్ చేస్తున్నాను. ఈ సిరీస్ అయిపోయిన తర్వాత ఈ CSS ఫ్రేమ్వర్క్స్ తాలూకా సిరీస్లో కూడా మనం CSS గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో నా పాయింట్ ఏంటంటే, మీకు ఇన్ కేస్ HTML CSS రాకపోయినా మీ రియాక్ట్ సిరీస్ కంటిన్యూ చేయొచ్చు. మనం గ్రాడ్యువల్గా ఈ ఫ్రేమ్వర్క్ ద్వారా కాన్సెప్ట్స్తో కోపప్ అవ్వచ్చు. సో ఇది రియాక్ట్లో CSS ఇంప్లిమెంట్ చేసి మన ఎలిమెంట్స్ని స్టైలింగ్ చేసే ప్రాసెస్. సో మీరు కూడా కొన్ని ఎలిమెంట్స్ క్రియేట్ చేసి వాటికి స్టైలింగ్ అప్లై చేయండి. మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.